హాయ్ ఫ్రెండ్స్. భారత రాజ్యాంగం ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి సమాన విలువ గల ఓటు హక్కును ప్రసాదించారు. సో దీని మీద రాజ్యాంగ పరిషత్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు చాలామంది ఈ ఆధిపత్య కులాలకు చెందిన పెద్దలు, ఎక్కువ మంది బ్రాహ్మణ్స్ ఉండేవాళ్ళు రాజ్యాంగ పరిషత్తులో, కొంతమంది క్షత్రియులు, వాళ్ళు కేవలం జమీందారులు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు, తర్వాత మనకి ఇదివరకు రాజసంస్థానిధులు వాళ్ళకి ఓటు హక్కు ఉండాలా, తర్వాత అందరికీ లేదు అని కొంతమంది, తర్వాత కనీసం కొంతమందికి ఒక 50 ఎకరాలు 25 ఎకరాలు ఏదో పెట్టి ఇంత పొలం ఉన్నోళ్ళే ఓటు వేయొచ్చు అని ఈ రకరకాల చర్చలు జరిగాయి. సో చివరికి రాజ్యాంగ రచనా కమిటీ అధ్యక్షుడైన బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన చాలా పట్టుపట్టి దాని మీద ఆయన చెప్తాడు. ఈ అలాంటప్పుడు ప్రజాస్వామ్యంకి అర్థమేమి ఉంది? ప్రజాస్వామ్యం అంటే ప్రజలంతా సమాన భాగస్వామ్యం కలిగి ఉన్నట్టుగా దాని అర్థం కదా. అలాంటప్పుడు మీరు కేవలం కొద్దిమంది పాత పాలకులు ఈ ధనవంతులకు అయితే మరి అలాంటప్పుడు పేదలు ప్రజలతో అవసరమేమైంది, అందులో వాళ్ళ భాగస్వామ్యం ఏముంది ప్రజాస్వామ్యాలని ఆయన గట్టిగా వాదించి ఓటు హక్కు తెప్పించాడు. ఆ రోజు ఆయన కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ పార్లమెంట్ భవన్ నుంచి నవ్వుతూ బయటకు వస్తున్నప్పుడు కృపాలని మనకు గొప్ప నాయకుడు పాతకాలంలో, ఆయన వైఫ్ సుజాత కృపాలని ఆ కాలంలోనే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేశారు. కృపాలని గారు ఆయన ఎదురుపడి అంబేద్కర్ గారు చాలా హ్యాపీగా ఉన్నారు ఈరోజు అని చెప్పేసి అంటాడు. ఆయన అంటాడు, కృపాలనిజీ, ఇప్పటిదాకా మనకు రాజులు, ఈ పాలకులు వీళ్ళంతా రాణుల గర్భం నుంచి వచ్చేవాళ్ళు, ఇక మీద మన బ్యాలెట్ బాక్స్లో నుంచి బయటకు వస్తారు. అందులో అంతా మా ప్రజలు కూడా, పేద ప్రజలు కూడా అందులో పాల్గొనే హక్కు కల్పించటం జరిగింది ఈరోజు. అందువల్ల నేను కొంత హ్యాపీ ఫీల్ అవుతున్నా అంటాడు. దాని మీద కృపాలని గారు అంటాడు, అదంతా నిజమే, మీరు చాలా పోరాడుతున్నారు పేద ప్రజల గురించి. నేను ఇప్పుడే చెప్తున్నాను, మీరు ఎంత ఓటు హక్కు అందరికి ఇచ్చినా మా వాళ్ళు ఆ పేదల దగ్గర ఓటు కొనుక్కొని వాళ్ళే గెలుస్తారు. సో మీ వాళ్ళు ఆఖరికి ఓటు హక్కు అమ్ముకోవాలా, మా వాళ్ళు కొనాలా, వాళ్ళే పాలకుల వల్ల ఇదే జరగబోతుందని ఆ రోజే ఆ మహానుభావుడు చెప్పాడు. అదే ఇప్పుడు జరుగుతుంది. వాళ్ళు పేదలకు మనకు రేటును పెంచుతున్నారు. ఒక్కోసారి ముందు 500, 200 ఉండేది, 500 అయింది, 1000 అయింది, 2000 అయింది, 3000, 5000 దాకా కూడా ఇప్పుడు వాళ్ళ ఓటు కొనుక్కుంటున్నారు, పాలకులు అవుతున్నారు, ఎమ్మెల్యేలు అవుతున్నారు, సకల సదుపాయాలు పొందుతున్నారు, రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ పొందుతున్నారు, తర్వాత ఆ పదవిని అడ్డం పెట్టుకొని మస్తుగా సంపాదించుకుంటున్నారు. సో వాడికి ఒక 1000 రూపాయలు 2000 పడేస్తే ఆ రోజుతో వాడి ఓటు హక్కు విలువ అంత అయిపోయింది. ఇప్పుడు అంబేద్కర్ ఆ రోజే చెప్పాడు, కృపాలని గారు చాలా గొప్ప మేధావి ఆ రోజునే జరగబోయే చెప్పాడు. చివర అంబేద్కర్ గారు ఒక మాట అంటాడు కృపాలని గారితో, నిజమే కృపాలనికి మీరు చెప్పింది 100% నేను ఏకీభవిస్తాను. సో ఈ రోజైతే ఆ ఓటు విలువ మా వాళ్ళు తెలుసుకుంటారు పేద ప్రజలు, దాని తర్వాత మీ వాళ్ళు బెగ్గర్స్ అవుతారు ఓట్ల కోసం, వీళ్ళు పాలకొస్తారు. ఆ రోజు మనకు ఏదో ఎప్పుడు వస్తుందో నేను చెప్పలేను, అది తప్పకుండా జరుగుతుంది. ఇలా జ్ఞానం పొందాలంటే చదువుకోవాలా, చదివే జ్ఞానానికి మూలము అని నేను చెప్తూనే ఉన్నాను అని చెప్తారు. ఇద్దరు కలుసుకొని పోయి అక్కడ
క్యాంటీన్లో కాఫీ తాగి వెళ్ళిపోతారు. సో సో ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పింది మన కృపాలని గారు, మనకు జేబీ కృపాలని గారు ఆయన పేరు, ఆయన ఊహించింది అదే జరుగుతూ ఉంది. సో వీడియోలో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ ఓటు విలువ, ఓటు హక్కిచ్చిన తర్వాత దాన్ని చదువుకున్న మూర్ఖులు మరి దాన్ని ఆ రోజు నేనే అక్కడ ఎవడు పోయి ఆ క్యూలో నిలబడి నేను ఓటేస్తానని చెప్పేసి మన హైదరాబాదు, సికింద్రాబాదు జంట నగరాల్లో మనం అటు మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ జరగని, ఇటు ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ జరగని ఎప్పుడు కూడా 46, 47, 48% దాటడం లేదు. 48% మొన్న జరిగిన జూబిలీ బై ఎలక్షన్లో 48%, 50% కూడా రావటం లేదు. సో దీన్ని మనం వాళ్ళు ఓటుకు కలిగి జ్ఞానం ఉండి ఓటు విలువ తెలిసి దాన్ని వేయని వాళ్ళను మనం ఎంతకాలం సహించాలా? మనం ఏం చర్యలు తీసుకోలేమా? సో ఈ రకమైన మనం ఒక ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి తక్కువ ఓట్లతో వాళ్ళు గెలవటం అనేది, ఇప్పుడు మనకు లెస్ దాన్ 50% ఓట్లతో ఎవరైతే గెలుస్తారో అది డెఫినెట్గా దాన్ని మనము అది మెజార్టీ కింద వాళ్ళు గెలవచ్చు. బట్ దాన్ని మెజార్టీ ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తిగా మనం గుర్తించడానికి వీలు లేదు. సో దయచేసి ఆలోచించమని మనం ప్రజలంతా దీని మీద ఉద్యమించాలనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ.